కాకినాడ శ్రీమద్ ఆంధ్ర వేద శాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో 71 వసంతాల వేద సభ ఘనంగా ముగిసింది. కాకినాడ రామారావుపేట శేషగిరిరావు వీధి శ్రీ గాయత్రి మండపంలో శ్రీమద్ ఆంధ్ర వేదశాస్త్ర పరిషత్ కాకినాడ వారి ఆధ్వర్యంలో 71 వసంతాల వేద సభ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రాంభగవతి అధ్యక్షత వహించగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత మహామహోపాధ్యాయ రాష్ట్ర విద్వష్మిని విశ్వనాథ గోపాలకృష్ణ, భారత జ్యోతి అవార్డు గ్రహీత రాజమండ్రి శ్రీ దత్తాత్రేయ వేదగురుకుల ప్రధానోపాధ్యాయులు గుళ్లపల్లి శ్రీ సీతారామచంద్ర గణపాటిలు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి వేద సభను ప్రారంభించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వేద పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమద్ ఆంధ్ర వేదశాస్త్ర పరిషత్ కార్యవర్గం వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ కార్యదర్శి చల్లా శ్రీనివాస్, నిరంజన్, ఉపాధ్యక్షులు అయ్యగారి వెంకటేష్, నందమూరి వినోద్, వద్దిపర్తి సత్యమురళీరావు, భానుకుమార్, కప్పగంతుల వెంకట్, పరశురాం, కాకినాడ మధ్వసభ కోశాధికారి వేముగంటి రాము పెద్ద సంఖ్యలో వేద పండితులు పాల్గొన్నారు. ఈ సభ నాది అనేటువంటి ఒక అభిమానంతో దీన్ని నడిపించారు చాలా కాలం. ఇప్పుడు గణపాటి గారు ఆ స్థానంలో దీన్ని నడిపిస్తున్నారు. ఆంజనేయ గణపాటి గారు, మా నాన్నగారు, వీళ్ళందరూ పేదతరం అందరూ వచ్చే సభ. దీనిలో అనేక మంది కార్యకర్తలందరూ కూడా ఆస్తిక మహాజనులు అందరూ ఇదివరకు అందరూ తెలిసిన వారు. కేవలం ధార్మిక కార్యక్రమాలు లేదా వైదిక కార్యక్రమాలతో మాత్రమే పరిమితం చేయకుండా విప్ర కళ్యాణానికి, విప్రుల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి బాటలు వేయాలని, అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కూడా ఆయన మనసులో చూపు ఉంది. వాటన్నిటికీ కూడా రానున్న దగ్గర 4-3 ఏళ్లలోనే అవి కార్యరూపం ధరించి విస్తృతమైనటువంటి సేవలు సమాజానికి అందుతాయని కూడా మనం అందరం అనుకుందాం. దానికి వేదపురుషుని యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఉండాలి. అందరూ పండితులు ఉన్నారు. పద్మభూషణ్ ఇత్యాది బిరుదాంకితులు బ్రహ్మశ్రీ ఉప్పులూరు గణపతి శాస్త్రి గారే దీనికి ప్రేరేపకులు, ఆమోదకులు, అనుమోదకులు, ప్రోత్సాహకులు అన్నీ ఆయనే. కాబట్టి శ్రీ అంటే అర్థసామాన్యజోగుంషి సాహిశ్రీ ఉపయోగిస్తుంది, సర్వలోకాల్లో ఉన్నటువంటి ప్రాణులకు ఉపయోగిస్తుంది, దేవతలకి హవిస్సులు ఇవ్వడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి అటువంటి ఆ వేదవాంగ్మయంలో అద్వితీయమైన కృషి చేసిన గణపతి శాస్త్రి గారు మహానుభావులు దీనికి అధ్యక్షులుగా ఉండి నడిపించారు. కాబట్టి రాష్ట్రంలో ఏ పరిషత్తుకి పట్టునటువంటి భాగ్యం రజతోత్సవము అలాగే స్వర్ణోత్సవము వచ్చిన పండితులందరికీ కూడా రజత సన్మానములు, స్వర్ణ సన్మానములు